ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వరలక్ష్మి వ్రతం అంటే అది పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం జరుపుకోవాలంటారు కదండి, పౌర్ణమి ముందే వచ్చేదంటారా? అంటే కొంతమంది అటు అయినట్టు ఏం చేసుకుంటారమ్మా, ప్రధానంగా ఏంటంటే పౌర్ణమి ముందు మనకి శుక్రవారాలు, శ్రావణ శుక్రవారం అనేది చేసుకుంటారు. ఈసారి మూడో వారం అయింది. ఓకే. ఇక్కడ ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి అమ్మవారు వరలక్ష్మి. అయితే మనం ఇక్కడ ప్రధానంగా భక్తి, శ్రద్ధ, భావన, నమ్మకం, ఈ 4 పిల్లర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను. అవి లేకుండా మీరు పౌర్ణమి ముందు చేసుకున్నా తర్వాత చేసుకున్నా ఉపయోగం ఉండదు. ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తున్నాడు, కాన్సన్ట్రేషన్ చేసి రాసినప్పుడు సక్సెస్ అవుతాడు, కానీ నేను పలానా తేదీలో రాస్తేనే సక్సెస్ అవుతాను అనుకుంటే అది మూఢత్వం అవుతుంది. అవును. బాగా చదువుకొని రాయడం అనేది కరెక్ట్ అక్కడ. కాకపోతే కొంచెం వెళ్ళేటప్పుడు దేవతని, అమ్మ నీ అనుగ్రహంతో నాకు జ్ఞాపక శక్తిని ఇచ్చేటువంటి శక్తి నువ్వే కదా అని అనుకోవడం వేరు. నేను అనేది అది. ఓకే. అది ఎందుకంటే ఏది కూడా మాయలాగా జరగవండి. అలా మాయలాగా జరిగేటట్టయితే క్షీరసాగర మదనం మీకు తెలుసుగా. మరి ఆ దేవతలు, రాక్షసులంతా వాసుకిని తీసుకొచ్చి దాని చుట్టి లాగడం అవన్నీ ఎందుకు అయ్యా మీకు, ఇలా అంటాను అమృతం బయటకు వస్తుంది శుభ్రంగా తాగేద్దాం అనలే ఆయన. ఆ కొండ పడిపోతుంటే ఆయన ఏమో తాబేల్లా కిందకెళ్ళి ఉన్నాడు. దాని తర్వాత హాలాహలం వస్తే శివుడు వచ్చి మళ్ళీ దాన్ని గర్రంలో పెట్టుకున్నాడు. దాని తర్వాత అనేకమైనటువంటి బయటకు వచ్చాయి. అంటే దీని అర్థం ఏమిటి? దాంట్లో ఒక గొప్ప నీతి దాగుంది. ఓకే. ఏమిటది అంటే, నువ్వు ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. విష్ణు అనుగ్రహం ఉంటే ఆ ఆటంకాలు ఆగుతాయి. దాని తర్వాత నీకు మొట్టమొదటిగా రిజల్ట్ రాదు, హాలాహలం వస్తుంది. అలాంటిది అంటే హాలాహలం అంటే ఇన్ సెన్స్ మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు బాబోయ్ మన వల్ల అవ్వదు బాబోయ్ అనుకునేంత, భయపడేంత ఇబ్బందులు వస్తాయి. అప్పుడు శివానుగ్రహం ఉంటే ఆ ఇబ్బందులు నీకు తగ్గుతాయి. నేను వీళ్ళతో పని చేస్తాను, వీళ్ళతో చేయను, అందరూ ఇలా బాలేరు, అసలు అందరూ ఒకరు నిజాయితీగా లేరు అనుకుంటే కాదు. అక్కడ రాక్షసులు, దేవతలు కూడా రాక్షసులతో కలిసి పనిచేశారు. అవునా? అలా ఏంటంటే మనకు ప్రతిదీ కూడా ఒక లెసన్, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. అట్లా ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా ఎవరికైతే ఏది లోటు ఉందో ధర్మబద్ధంగా గనక కోరుకొని చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్రతం ఫలించి మీకు ఫలితం వస్తుంది. అయితే మీరు దానికి ఎలిజిబులా కాదా ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేనేదో ఇప్పుడు నేను ఈ రోజు నేను చంద్రమండలం మీదకి వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్తాను? ఈజ్ ఇట్ పాసిబుల్ కదా? మంగళుడి దగ్గరికి కుజగ్రహం మీదకి వెళ్ళిపోవాలి, ఈరోజు వెళ్ళిపోవాలి అంటే ప్రాక్టికల్గా కొన్ని ఆలోచించాలి. నేను ఆస్ట్రోనాట్, దాన్ని చదువుకున్న వ్యక్తి, కొన్ని సంవత్సరాలు దాని మీద సాధన చేసిన వాళ్ళను పంపిస్తారు, అంతే కదా. ఎగ్జాంపుల్ నేను తిరుపతి వెళ్ళాలనుకున్నాను, అది సాధ్యమైనటువంటి విషయం. ఇప్పుడే ఫ్లైట్ బుక్ చేసుకోను, ఏదో ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళగలుగుతా. చంద్రమండలికి వెళ్ళాలి నేను అనుకోవడం. అలా ఏంటంటే చాలామంది వాళ్ళు ఎలిజిబుల్ కానటువంటిది సరిగ్గా క్యాలిక్యులేషన్ చేసుకోకుండా ఏదో అయిపోవాలి, ఏదో వచ్చేయాలనేటువంటి దాంతో చేస్తుంటారు. మీకు యోగం ఉంటే దేవత దగ్గరుండి మీకు ఇప్పిస్తుంది. యోగం లేకపోతే ఎవ్వరు కూడా మీకు ఇవ్వలేరు. అయితే యోగం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు ఇటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా యోగాన్ని సంపాదించుకుంటాడు మనిషి. ఓకే. అది వరలక్ష్మి వ్రతానికి అందరికీ ఏంటంటే కొంతమంది కలశం పెట్టొచ్చా పెట్టకూడదా అంటారు. ఆనవాయితీ బట్టి ఉంటుంది అంటారు. నేనేమంటానంటే మీకు ఆనవాయితీ ఉంటే చేసుకోండి, లేదంటే తెలుసుకొని చేసుకోండి. కానీ కలశం పెట్టడం వల్ల పెట్టకపోవడం వల్ల మీకేం దోషం జరగదంట. దైవకార్యం అది. దేవతా సంబంధించినవి చేసేటప్పుడు మీకు ఇన్ని అనుమానాలు అనవసరం. చాలామంది భయపడుతున్నారండి, ఆనవాయితీ లేకుండా మనం చేసుకుంటే ఏమన్నా అవుతుందేమో అన్నట్టుగా. ఎందుకు అవుతుంది? చిన్న లాజిక్ ఆలోచించాలిగా. నువ్వు అక్కడేం పాపం చేయట్లేదుగా. ఇప్పుడు మరీ ఘోరం కొన్నిసార్లు అయితే నేను ఏమంటే మాకు లక్ష్మీదేవి పూజ లేదండి అంటాడు. మా లక్ష్మీదేవి పూజ లేకపోవడం ఏమిట్రా బాబు? నువ్వు జీవితంలో నేను డబ్బులు తీసుకొని అంటున్నావా? ఏ పనికైనా శాలరీ పెరగాలంటున్నావు, ఇంకా లాభాలు రావాలంటున్నావు, మరి అది లక్ష్మీగా. సంతానం వద్దంటున్నావా? సంతాన లక్ష్మి. ధాన్యం వద్దంటున్నావా? ధాన్యలక్ష్మి. ధైర్యం వద్దంటున్నావా? ధైర్యలక్ష్మి. వీరలక్ష్మి, విజయలక్ష్మి, మరి ఆదిలక్ష్మి, అష్టలక్ష్ములు ఉన్నారు. మరి ఇవన్నీ వద్దంటే నువ్వేది వద్దన్నారు. లక్ష్మీదేవి పూజ చేయకూడదు. ఇవన్నీ కావాలంటున్నావు, ధైర్యం కావాలంటున్నావు, విజయం కావాలంటున్నావు, సంతానం కావాలంటున్నావు, ధాన్యం కావాలంటున్నావు, ధనం కావాలంటున్నావు.
అన్నిటికీ మూలమైనటువంటి ఆవిడే ఆదిలక్ష్మి రూపంలో ఉంది. మరి ఇవన్నీ కావాలంటున్నప్పుడు మరి లక్ష్మీదేవి పూజ చేయడానికి నీకేంటి అనేది మనం చాలామంది చెప్పినప్పుడు నేను చెప్పాను. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చాలామంది ఆ రోజు చేసుకునేటువంటి విధి విధానం ఎలా చేస్తారంటే కలశం పెడతారు, వాళ్ళ స్తోమతను బట్టి కొంతమంది వెండిది పెడతారు, ఇత్తడిది పెడతారు, రకరకాలు. కలశంలో ముఖ్యంగా నీరు కొనేసి సుగంధ ద్రవ్యాలు వేస్తారు. కొంతమంది 3 కాయిన్లు లేదా 5 కాయిన్లు రూపాయి బిళ్ళలు వేస్తారు. దాని మీద కొబ్బరికాయ పెట్టి ఆ కలశం కిందని ఒక గిన్నెలో కొంత బియ్యం వేసి ఆ బియ్యం మీద పెడతారు. ఎందుకంటే ఈ పూజ చేసిన తర్వాత ఆ బియ్యాన్ని ఇంట్లో పాయసంగా ఉండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్ని తీసుకుంటారు ప్రసాదంగా. అది బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. అది ఓకే. ఈ ఏదైతే ఇవన్నీ చేశారో అలంకరణ చేసి దానికి చిన్న పసుపు తాడుతో ఉన్నటువంటి కొమ్ము కట్టి దానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి కలశానికి కొబ్బరికాయకి కూడా చేసి కొంతమంది అయితే కళ్ళు లాగిలా కూడా పెడతారు అమ్మవారి రూపులాగా చేసి నార్మల్గా అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి, లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, లేదా శ్రీ సూక్త పారాయణం చేయొచ్చు. పంచోపచార పూజ, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇక్కడ ఏంటంటే మనం ఏ వ్రతం చేస్తున్నామని కాదు, ఎలా చేస్తున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత భక్తిగా చేస్తున్నాము. అక్కడికి వచ్చి అమ్మవారు కూర్చుంది. చాలామంది చేసే జనరల్ మిస్టేక్స్ చెప్తానని మీకు. పూజలో కూర్చున్నాక 10 సార్లు వేస్తారు. అవునండి. అది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని గెస్ట్గా పిలిచారు ఎవరో, మీ ఫ్రెండ్ ఎవరో, మీతో మాట్లాడుతూ ఒక్క నిమిషం ఉండండి, నేను లోపలికి వెళ్ళేసి వస్తాను, 10 నిమిషాలు మళ్ళీ వచ్చి చెప్పండి, మళ్ళీ 2 నిమిషాలు. మీరు ఏమంటారు? ఏమంటే మీకు ఏదో పని ఉన్నట్టుంది, నేను మళ్ళీ రానా అంటారా? అనరా? పూజలో కూర్చున్నాక అలాగా మర్చిపోయి ఈ ఐటెం లేదని ఆ ఐటెం లేదని అటు ఇటు పోతే అది పూజకి ఆటంకం అవుతుంది. రెండవది, పూజలో కూర్చున్నాక మీరు ఇలా చేతులు విరుచుకోవడం, ఇలాగా బద్ధకం తీయడం చేయకూడదు. అది చాలా పెద్ద దోషం. పూజ చేసేటప్పుడు మీ ఫోన్ పక్కన పెట్టుకోకండి. ఏదో కొంతమందికి ఏవో శ్లోకాలు రావు, అంతవరకు చూసి పక్కన పెట్టేసేవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఫోన్ పక్కన ఉందో, ఏదో నోటిఫికేషన్ వచ్చింది, ఇదేంటో చూద్దాం, ఈ ఫోన్ ఏదో వస్తుంది, మన కాన్సన్ట్రేషన్ అంతా పక్కకు పోతుంది. కొంతమంది పూజని షూట్ చేసి పెడుతూ ఉంటారు ఫొటోస్లోనే, అది ఫొటోస్ అవి. అలాంటివి చేయకండి. నిజంగా పూజ చేసినప్పుడు కావాలంటే షూటింగ్ పర్పస్ సపరేట్గా చేయండి. ఇప్పుడు మీరు వంటల ప్రోగ్రాంలు చేస్తారు, షూటింగ్ పర్పస్ చేస్తాం. వండుకునేటప్పుడు మనం శ్రద్ధగా వేరేగా వండుకుంటూ ఉంటాం. అలా ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎంతసేపు ఈ షూట్ ఎలా వస్తుంది, ఇక్కడ లైటింగ్ ఎలా పడుతుంది, మనం బాగుపడుతున్నామా లేదా, మనకి డ్రెస్ మ్యాచ్ అయింది లేదా, మరి వాళ్ళు సరిగ్గా ఇలా ఉన్నారు లేదా, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి పూజే. షూటింగ్ పర్పస్లో మీరు జ్ఞానాన్ని అందిద్దాం అనుకున్నారు, 10 మందికి ఇలా అష్టోత్తరం చదువుకోవాలి, ఇలా చేయాలని చెప్దాం అనుకున్నారు, అది మంచి విషయమే. కానీ అది పూజ వేరు, షూటింగ్ వేరు అని డివైడ్ చేయండి అంటా నేను. అది అట్లా చేయాలి. అలా గనక చేసుకొని మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగిందా, వరాల జల్లు కురుస్తుంది. ఇంకా వాయనం ఇచ్చే వాటిలో కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి గురువు, అవి కూడా కాస్త నివృత్తి చేస్తారు. ఏం లేదమ్మా, వాయనంలో అరటిపళ్ళు పెడతారు, గురుబలం పెరుగుతుంది తీసుకున్న వాళ్ళకి, ఇచ్చిన వాళ్ళకి. ఒక్కలు పెడతారు, కుజబలం పెరుగుతుంది. ఆకులు ఇస్తారు, తమలపాకులు, బుధబలం పెరుగుతుంది. బుధబలం నశిస్తేనే అప్పులు పాలవుతూ ఉంటారు ఎవరైనా కూడా. అలాగే వస్త్రం, ఏ రంగు వస్త్రం పెడితే ఆ రంగు సంబంధించినటువంటి ఆ గ్రహబలం పెరుగుతుంది. ఎరుపు అయితేనేమో కుజుడు, ఆరెంజ్ అయితేనేమో సూర్యభగవానుడిది, అలాగే వైట్ అయితేనేమో చంద్ర శుక్రులది, గ్రీన్ అయితేనేమో బుధగ్రహ బలం పెరుగుతుంది, ఎల్లో అయితేనేమో మన గురుగ్రహము, చిత్రవర్ణం రంగురంగులు ఉండేటేమో కేతువు, బూడిద రంగు అయితే రాహు, నీలం అయితే శనికి సంబంధించిన దోషము పోతుంది, వాళ్ళకి బలం పెరుగుతుంది. అలా అన్నమాట. ఆ రకంగా దాంట్లో ఆకు, ఒక్క, 2 అరటిపళ్ళు, కొంతమంది గాజులు కూడా పెడతారు. అంటే ఇవ్వడం వల్ల ఏమిటంటే వీళ్ళకి దోషం పోతుంది, వాళ్ళకి బలం పెరుగుతుంది, ఇద్దరికీ మంచిది, దైవ కార్యం కాబట్టి. ఓకే. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.